తల్లికి వందనం స్కీమ్స్‌కి సంబంధించి లిస్ట్ రిలీజ్ అయిపోయిందండి. సో, ఈరోజు సచివాలయంలో లిస్ట్ రిలీజ్ అయింది. సో, ఈ లిస్ట్‌లో ఎవరు ఎలిజిబుల్ అండ్ ఎవరు ఎలిజిబుల్ కాదు అని చెప్పి కూడా రిలీజ్ అయిపోయిందండి. అసలు ఈ తల్లికి వందనం స్కీమ్‌కి ఎలిజిబుల్ కావాలి అంటే మీకు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి అంటే, గ్రామాల్లో ఉన్న వాళ్ళకైతే మీ యొక్క నెలవారీ ఆదాయం అయితే గనక రూ. 10,000 అండ్ పట్టణాల్లో ఉన్న వాళ్ళైతే గనక నెలకు రూ. 12,000 మీ యొక్క ఆదాయం కలిగి ఉండాలి. అదేవిధంగా భూమి కలిగినటువంటి వ్యక్తులైతే గనక 10 ఎకరాల లోపు కలిగి ఉండాలి. ఇంకా మీ యొక్క కరెంటు బిల్లు కూడా 300 యూనిట్లు దాటి రాకూడదు. ఇంకా కార్ గానీ, ట్రాక్టర్ గానీ, లేదా ఆటో గానీ ఇలాంటి 4 వీలర్ వెహికల్స్ కూడా కలిగి ఉండకూడదు. ఇంకా స్టూడెంట్ యొక్క అటెండెన్స్ కూడా స్కూల్లో 75% ఉండాలనమాట. సో, ఈ యొక్క క్వాలిఫికేషన్స్ మీకుంటే గనక ఖచ్చితంగా ఈ తల్లికి వందనం స్కీమ్ వస్తుంది. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అయినా సరే మేము ఎలిజిబుల్ ఎందుకు కాలేదు అని చెప్పి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇన్‌కేస్ లిస్ట్‌లో మీ పేరు ఎవరిదైనా సరే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండి కూడా మీ పేరు ఏమైనా లేకపోతే గనక మీరు మళ్ళీ ఈ రోజు నుంచి ఈ నెల జూన్ 20వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే గనక 21 ఈ జూన్ 21 నుంచి 29 వరకు మళ్ళీ మీరు గ్రీవియన్స్ లిస్ట్ మీకు ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఈ యొక్క అమౌంట్ కూడా జూలై 5వ తేదీ నుంచి పడుతుంది. తల్లికి వందనం స్కీము ఎన్‌పీసీఐ లింకింగ్ యాడ్ అయ్యి ఉన్నటువంటి అకౌంట్‌లో అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో, ప్రెజెంట్ ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఈ తల్లికి వందనం స్కీమ్ ద్వారా అమౌంట్ వస్తుందా లేదా అని చెప్పి చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. సో, మీరు కూడా మీ బేబీని మీరు ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మీకు కూడా నెక్స్ట్ అమౌంట్ వస్తుంది. సో, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబులే. నెక్స్ట్ ఆల్రెడీ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిన వాళ్ళకి అమౌంట్ వస్తుందా రాదా అని చెప్పి అడుగుతున్నారు. సో, ఈ లిస్ట్‌లో అయితే గనక 2025-26 అని చెప్పి ఇచ్చారు కదండీ! సో, ఈ ఇయర్ మాత్రమే. సో, ప్రెజెంట్ ఈ సంవత్సరం ఇంటర్మీడియేట్ సెకండ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇస్తున్నారు. సో, ఆల్రెడీ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఈ తల్లికి వందనం స్కీమ్ అమౌంట్ అయితే గనక వర్తించదు అని చెప్పి అంటున్నారండి. అండ్ ఈ తల్లికి వందనం స్కీమ్ ద్వారా రూ. 13,000 గనక జమ చేస్తున్నారండి. సో, ఈ జూలై 5th డేట్ నుంచి మీకు అమౌంట్ అయితే గనక మీ అకౌంట్‌లో డైరెక్ట్‌గా పడనున్నాయి. అండ్ మీ యొక్క పేర్లు కూడా లిస్ట్‌లో ఉన్నాయా లేదా అని చెప్పి మీ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్లి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా మీ యొక్క డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అవుతుంది. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి.